హాయ్ అందరికీ. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రుచిని ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం సూపర్ ఫుడ్ అనిపించే బాదం పప్పుల గురించి తెలుసుకుందాం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినగలిగే ఈ మిరాకిల్ నట్ వల్ల ఏవే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, ఇవి ఎలా తినాలో, నానబెట్టినా మంచిదా లేక కడుక్కొని తినాలా అనే అనుమానాలకు స్పష్టమైన సమాధానం ఇవ్వబోతున్నాం. పిల్లల నుంచి పెద్దల వరకు తినగలిగే ఆహారంలో బాదం పప్పు కూడా ఒకటి. సూపర్ ఫుడ్గా పిలవబడే బాదంలో న్యూట్రిషియన్స్, విటమిన్స్, ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్నాయి. ఇవి మంచి ఆరోగ్యానికి తోడ్పడతాయి. బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే బాదం ప్రతిరోజు తినడం వల్ల ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి గ్లూకోజ్ను శరీరం బాగా శోషించుకునేలా చేస్తాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. అయితే నానబెట్టిన బాదం తినొచ్చా అన్నది చాలా మందిలో ఉండే సందేహం. వాస్తవానికి కొందరు నానబెట్టిన బాదం తింటే, మరికొందరు బాదంను డైరెక్ట్గా తింటుంటారు. కానీ నానబెట్టిన బాదాం పప్పులు తినడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకు మంచిది అంటే, బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఎప్పుడైతే బాదం పప్పులని నానబెట్టామో అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది. అలా తిన్న బాదం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందులోనూ ముఖ్యంగా రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా క్రమం తప్పకుండా బాదంను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి బాదం ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే బాదంలో ఉండే మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ సమయం పొట్ట ఫుల్గా ఉంచుతుంది. ఈ క్రమంలోనే ఆకలి తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గొచ్చు. మరియు బాదంలో ఉండే బి17లో న్యూట్రిషియన్స్ క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి. ప్రతిరోజు కొన్ని నానబెట్టిన బాదాలు తినడం వల్ల మనం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. గుండె ఆరోగ్యం నుంచి జ్ఞాపకశక్తి వరకు బాదం ఎంతగానో సహాయపడుతుంది. మీరు ఈ సమాచారం ఉపయోగకరంగా అనుకుంటే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి ఆరోగ్య విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి.